హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మనం డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో అయితే డిఎస్సి అభ్యర్థులు ఆందోళనలు అయితే చేస్తున్నారు. మరి గురువారం అనగా ఈరోజు కర్నూలు కలెక్టరేట్ను ముట్టడించినటువంటి డిఎస్సి అభ్యర్థులు. సో ఈరోజు కర్నూలులో భారీ అభ్యర్థులు డిఎస్సి త్వరలో ఇవ్వాలి అనేటువంటి ఒకే నినాదంతో కలెక్టరేట్ను ముట్టడించడం అయితే జరిగింది. సో దాని గురించి ఒక చిన్న డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎవరైనా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మన క్రిస్మస్ సందర్భంగా 1200 రూపీస్ ఫీజు యాక్చువల్గా డిఎస్సికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ 1200 రూపీస్ ఇచ్చాము. మరి క్రిస్మస్కి కేవలం 300 రూపీస్కి మాత్రమే ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఆఫర్ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈరోజు కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ కాగలరు. సో డిఎస్సికి సంబంధించి ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఫ్రెండ్స్. మరి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. బ్యాచ్ స్టార్ట్ అయితే 26th అనగా 2 days అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి. మరి మీకు ఆ 2 days షెడ్యూల్స్ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మరి ఆలస్యం చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272. 1200 రూపీస్ అమౌంట్ ప్రెజెంట్ ఆఫర్తో కేవలం 300 రూపీస్ మాత్రమే రన్ అవుతుంది ఈ బ్యాచ్కి మాత్రమే ఫ్రెండ్స్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఆ 300 రూపీస్ పే చేయాలి అనుకుంటే 8074177322 ఫోన్పే నెంబర్ ఒక్కసారి నోట్ చేసుకోండి. 8074177322 ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు 300 రూపీస్ పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే సో ప్రీవియస్ 26th స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎస్జిటికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. 2 days అయింది ఫ్రెండ్స్ బ్యాచ్ స్టార్ట్ చేసి కూడా, ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు. మరి కర్నూలుకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో డిఎస్సి అభ్యర్థులు చాలా వరకు ఆందోళనలో దిగారు. మరి దాని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వైసీపీ ప్రభుత్వము వెంటనే డిఎస్సి ప్రకటన విడుదల చేయాలని కోరుతూ గురువారం కర్నూలు కలెక్టరేట్ను డిఎస్సి అభ్యర్థులతో పాటు నిరుద్యోగులు కూడా ముట్టడించడం అయితే జరిగింది. సో ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో అయితే ఆందోళనలు అయితే జరుగుతున్నాయి. సో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని మాత్రం ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాము, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా రాదా అని మాత్రము ఎవరికి తెలియదు. వస్తే మాత్రము సడన్గా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అనంతరం కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వము డిఎస్సి ప్రకటించి అభ్యర్థులకు న్యాయం చేయాలని, సో అలా డిఎస్సి ఇన్ కేస్ రిలీజ్ చేయలేని పక్షంలో విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ December 31 తర్వాత చాలా వరకు ఆందోళనలు అయితే జరుగుతాయి. మరి నోటిఫికేషన్ ఇస్తుందా ఇవ్వదా అనేది మాత్రం మనకైతే తెలియదు. ఇన్ కేస్ ఇవ్వకపోతే మాత్రము ఆ పక్క కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు ఆల్మోస్ట్ మన కేటీఆర్ అనౌన్స్ చేశాడు. 1 week బ్యాక్ కేటీఆర్ అనౌన్స్ చేశాడు. ఏమని? నిరుద్యోగుల వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. నోటిఫికేషన్స్ రిలీజ్ చేయక, ఎగ్జామ్స్ పెట్టక, పోస్ట్పోన్ చేసి, అదేవిధంగా పేపర్ లీకేజ్, ఇవన్నీ కారణాల వల్లనే ఆ పక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడం అయితే జరిగింది. అది కేటీఆర్ కూడా 1 week బ్యాక్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. నిరుద్యోగుల వల్ల మేము వ్యతిరేకతతో ఏర్పడి మేము ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది అనేటువంటి న్యూస్ కూడా కేటీఆర్ స్వయంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ వైసీపీ కూడా వీలైనంత త్వరలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే సో ఇటువంటి వ్యతిరేకతలు ఉండవు. సో వ్యతిరేకత అనేది క్రియేట్ చేసుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసేసి ఫిల్ అనేది తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వము ఫిల్ చేసేటువంటి విధానంలో తీసుకుంటారని ఆశిద్దాము. సో నోటిఫికేషన్ వస్తుందా రాదా అని మాత్రము ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. మరి వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రము మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. ఇంకా రాదులే అనుకుంటే మాత్రము మీరు ఆ ప్రిపరేషన్ చేయడం కూడా వ్యర్థమే. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రిపేర్ కావాలా వద్దా మీ చాయిస్. వస్తుంది అనేటువంటి నమ్మకంతో ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ ఇప్పుడే కాదు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన కానీ మీకు 100% సబ్జెక్టే కాబట్టి ఆ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటారు కాబట్టి తర్వాత రివిజన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎనీహౌ, విష్ యూ ఆల్ ది బెస్ట్.